మనం ఎప్పటినుంచో కావాలి అనుకునింది, మన ఊరికెళ్ళి వచ్చేసరికి ఇంట్లో ఉంటే హ్యాపీనే గదా! అవునా? కాదా? అనేది కామెంట్ చేసేయండి. అలా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చెప్పేది దీని గురించే అనమాట. కింద పక్క వాటర్ పోసుకొని పైన వెజిటబుల్స్ పెడితే బాగా ఉడుకుతాయి. లేదంటే కింద రైసు ఇట్లా పైన వెజిటబుల్స్ పెట్టుకొనైనా ఉడకబెట్టుకోవచ్చు. మోమోస్ ఇట్లాంటివి చేసుకోవచ్చు. ఇది ఎప్పటినుంచో నేను కావాలి, కావాలి అనుకుంటుండే. నేను ఊరికి పోయి వచ్చేసరికి ఇంట్లో మా వారు తెచ్చిపెట్టుకున్నారు. ఇంకొకటొచ్చేసి దోస పెనం అనమాట. ఇది నేను ఐరన్ తెచ్చిమని చెప్పా. కాకపోతే ఆయన నాన్ స్టిక్ తెచ్చారనమాట. ఎందుకంటే నాన్ స్టిక్ వచ్చేసి వాడకూడదు. పైన కోటింగ్ పోతుంది అని అంటున్నారని చెప్పేసి నేను నాన్ స్టిక్ వద్దు ఐరన్ తెమ్మని చెప్పా. కాకపోతే ఆయన నాన్ స్టిక్కే తెచ్చారు. బట్ ఇది మంచిదంట. పైన అదేం లేయర్ పోదు అని చెప్పారు. తర్వాత వచ్చేసి దీంట్లో అన్నిటికంటే నాకు నచ్చింది ఏంటి అనంటే ఐరన్ కాదు అనే డిసప్పాయింట్ ఉన్న దోస పెనం చాలా పెద్దది. నాకు దోస పెద్దగా పోస్తే చాలా ఇష్టం అనమాట. మీకు అంతేనా? కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.